మిథున రాశిన వారిని గనక మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనం చూస్తే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు. కర్కాటక రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి, మనం మిథున రాశి నుండి గనక చూసుకుంటే, ఇది రెండవ స్థానం అయితది. రెండవ స్థానం అంటే ఇది లాభస్థానం. 1000 ఏనుగుల బలంతో సమానం. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో, ఈ పరభవనామ సంవత్సరంలో వారికి ఏ సమస్యలున్నా తొలగిపోనున్నాయి. ఎందుకంటే మిథున రాశిలో జన్మించిందే ఆ పరమశివుడు. ఈ సంవత్సరంలో గూడా ఆ పరమశివుని ఆశీస్సులు అందరిపై ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఏ విషయంలో చూసుకున్నా, వివాహ విషయంలో చూసుకుంటే పెండింగ్‌లో ఉన్న వివాహాలు మొత్తం జరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా రుణ బాధలు ఉన్నవారికి రుణ బాధలు మొత్తం తొలగిపోనున్నాయి. వ్యాపారాలు చేసేవారు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు మీరు. ఫుడ్‌కు సంబంధించింది, రియల్ ఎస్టేటు ఇలా ఏ వ్యాపారమైనా గూడా చేసుకోవచ్చు. మీరు గనక మిథున రాశిలో జన్మించి, మీకు గనక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జన్మ కుండలి పరిశీలించి, మీకున్న సమస్యలు మొత్తం